కూటమి ప్రచారం ఏ విధంగా సాగింది పూర్తి డీటెయిల్స్ అందిస్తారు నాయుడు విశాఖపట్నం నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాయుడు చెప్పండి, పొత్తు కుదిరిన దగ్గర నుంచి ప్రచారం ముగిసేదాకా ఎక్కడ కూడా ఒక సయోధ్య కనబడని పరిస్థితి, ఒక పార్టీకి ఒక పార్టీ సహకరించుకోని పరిస్థితులు మనం చాలా చూసాం కూటమి దగ్గరకు వచ్చేసరికి. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి, ప్రచారం ఎట్లా సాగింది? బిందు, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికి సమయం ముగిసింది. కానీ తెలుగుదేశం పార్టీ జనసేన నేతల మధ్య ఉన్న విభేదాలు మాత్రం ఇప్పటికి కూడా ముగిలేదు. సీట్లు ప్రకటించినప్పటి నుంచి ఎటువంటి విభేదాలు కొనసాగుతున్నాయి, ఇప్పటికీ కూడా అదే రకమైన విభేదాలు కొనసాగుతున్నాయి. రెండు పార్టీల అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ నేతలు కలిసిమెలిసి ముందుకు సాగాలి అని చెప్పినప్పటికీ కూడా ఎక్కడా కూడా క్షేత్రస్థాయిలో అటువంటి పరిస్థితి కనిపించలేదు. రెండు పార్టీల నేతలు ఎవరికి వారు యమునా తీరానుసంధంగా వ్యవహరిస్తున్నారు. ఒక పార్టీకి మరొక పార్టీ నేతలు వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమవుతున్నారు. ఒకరికి ఒకరు వ్యతిరేకంగా రోడ్ల మీదకు వచ్చి బహిరంగంగా మాట్లాడిన పరిస్థితి నెలకొంది. అలాగే ఒకరిని ఒకరు మరొకరు విమర్శించుకునే పరిస్థితి అయితే మనకి కనిపించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు మీద సొంత పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కనీసం ఒక 30 నుంచి 40 స్థానాలు తీసుకుంటాడని ఆశించామని, కానీ కేవలం 21 స్థానాలకే పరిమితమయ్యారని, అందులో 10 స్థానాలు మళ్ళీ తెలుగుదేశం పార్టీ చెప్పిన వారికి మాత్రమే పవన్ కళ్యాణ్ ఇచ్చాడని, ఇటువంటి పరిస్థితుల్లో పార్టీని నమ్ముకున్న తామంతా కూడా తీవ్రమైన అన్యాయానికి గురవని చెప్పి జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రము పార్టీ జెండా మోసిన వారికి కాకుండా కోట్లాది రూపాయలు ఉన్న వారికి, ఎన్ఆర్ఐలకు మాత్రమే ఇక్కడ సీట్లు కేటాయించారని, నిజమైన పార్టీ నాయకులకి తీవ్రమైన అన్యాయం జరిగిందని చెప్పి వారంతా వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే వారు జరిపిన ప్రచారాలకు కూడా ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన కనిపించలేదు. అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన కేడర్ కూడా ముఖం సాటేసే పరిస్థితి అయితే మనకి కనిపించింది. బిందు. ఓకే నాయుడు, థ్యాంక్ యూ. మరొక వైపు